హాయ్ అండి, నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. గత 2 రోజులుగా అన్ని సోషల్ మీడియాలో, పేపర్లో, యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఒక ప్రధాన ఉపాధ్యాయుడు తన పిల్లల ముందు క్షమాపణ చెప్పినట్టుగా, రిక్వెస్ట్ చేసినట్టుగా, పాదాభావన చేసినట్టు, శిరసు వంచి రిక్వెస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతుంది. ఈ విషయం గురించి ఒక 3 minutes నా యొక్క అభిప్రాయం చెప్పడానికి ముందుకు వచ్చాను. ఏదైతే ఉందో విద్యా వ్యవస్థ ఈ రోజుల్లో, అంటే పిల్లల్ని ఎంత గారాబంగా పెంచుతామో, మనం ఎక్కడికి లీడ్ చేస్తున్నామో అనేది ఇది కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. ఇదే ప్రత్యక్ష నిదర్శనం. గతంలో అంటే ఒక 10-15 ఏళ్ళ క్రితం 90s, 80s, 70sలో స్కూల్ అంటే అక్కడ ఒక టీచర్ ఉంటాడు, బడిపంతులు ఉంటాడు, విద్యాబుద్ధులు నేర్పుతాడు, తప్పు చేస్తే దండిస్తాడు, మంచి చదువు చెప్తే చదువుకుంటే విద్యావంతులు అయితే ఒక కలెక్టర్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే అక్కడ విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. పిల్లల్ని చాలా చక్కగా చదువుకోవాలి. పేరెంట్స్ రిక్వెస్ట్ చేసేవాళ్ళు, తప్పు చేసి కొట్టండి, మా పిల్లలు చదువు రావట్లేదు, కొంచెం గట్టిగా చెప్పండి సార్ అని పేరెంట్స్ బదిలాడేవాళ్ళు. టీచర్స్ని అంటే వాళ్ళ పిల్లల ప్రత్యేక శ్రద్ధ, ఎటువంటి అంటే చిన్న తప్పులు చేసినా కానీ, చదువు రాకుండా కానీ, ఏదైనా సబ్జెక్టులు వెనకబడ్డా కానీ స్కూల్కి వెళ్ళకుంటే ఆ టీచర్ కూడా అంతే సంకల్పంతో, అంతే మంచితనంతో, అదే శ్రద్ధతో ఎవరైతే స్కూల్లో పెద్ద పిల్లలు ఉంటారో వాళ్ళని ఇంటికి వెళ్ళి పిల్లల్ని తీసుకురావటం, తప్పు చేసిన వాళ్ళని ఒక ఈతమిలా తీసుకురావని చెప్పి పట్ట కొట్టడము, 10 మందిలో ఏదైతే మార్క్ షీట్ ఉందో మార్క్ షీట్ కూడా 25 మార్కులకి అయితే 8 వచ్చాయి, 9 చెప్పి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం వల్ల వామ్మో ఇట్లా అందరి ముందు పరుగు పోతున్న ఉద్దేశంతో కూడా, అంటే వాళ్ళని కించపరిచే ఉచితం కాదు, అట్లా చదువుతున్న భయాన్ని కూడా పిల్లలు అట్లీస్ట్ పాస్ కావడానికి, కొంచెం మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇది ఈ రోజుల్లో అవమానంగా, ఇన్సల్ట్గా పిల్లలు మా పిల్లల్ని ఇంతమందిలో అన్నారా, మా పిల్లలు షేమ్ ఫీల్ అవుతున్నారు, నామోషం ఫీల్ అవుతున్నారు. పిల్లలు మనమే కాదు, మన నాన్నలు, మనకన్నా ముందు జనరేషన్ కూడా పిల్లలకి అన్నారు. కానీ పిల్లల్ని గారాబం అంటే మీరు చిన్న దెబ్బలకే ఇంత భయపడి నారాజు అయిపోతే భవిష్యత్తులో పిల్లలు ఎదిగిన తర్వాత ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో ఎన్నుపోట్లు చూడాల్సి ఉంటుంది. వాళ్ళు చిన్నప్పుడు మొక్క వంగందే మానే వంగదా అంటారు కదా, అట్లనే ఏది జరిగినా చిన్నప్పుడే జరగాలి. ఒక శిల్పి చేతిలో ఎన్నో దెబ్బలు తింటేనే శిల్పంగా మారుతుంది. అది దేవుడు కావచ్చు. ఆ చిన్న దెబ్బలకి మనము లొంగకుండా భయపడితే మన అందరు తొక్కి గుమ్మం అయిపోతాము, కొబ్బరికాయలు కొట్టే రాయి అయిపోతాము. సో ఏదున్నా కానీ చిన్నప్పుడు ఆ విద్యాబుద్ధి నేర్పే టీచర్స్ని విషయంలో మీరు ఎవరిని కూడా నిందించడంగా చేయొద్దు. వాళ్ళని స్వేచ్ఛగా వాళ్ళ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించేయండి. అన్యాయంగా ఒకళ్ళిద్దరు ఏదో టీచర్లు చేశారని కాదు, అన్ని ప్రతిష్టమైన వ్యవస్థని, ఒక పవిత్రమైన వ్యవస్థని, ఒక జనరేషన్ అందించే వ్యవస్థని మీరు పర్టికులర్గా చూడటం వల్ల వాళ్ళు కూడా వాళ్ళకున్న బాధ్యతను విస్మరించడం కాదు. మాకెందుకు లేండి, వాళ్ళ పేరెంట్స్కి లేండి, మాకెందుకు, మా జీతాలు మాకోసం అని చెప్పి వాళ్ళు నిర్లిప్తకి వెళ్తే రానున్న జనరేషన్ నిర్వీర్యం అయిపోతుంది. ఈ విషయాన్ని పేరెంట్స్ అందరూ గుర్తించాలి, ప్రభుత్వాలు గుర్తించాలి, ముఖ్యంగా అధికారులు గుర్తించాలి. ఏదో ఒక చిన్న విషయం పేరెంట్స్ని తీసుకురా అన్ని సోషల్ మీడియా పెట్టేసి వాళ్ళని అంగడి చేయడం వల్ల వాళ్ళలో ఒక నిర్లిప్తగా, నిర్లక్ష్యం ఏర్పడితే రానున్న భవితరాలు నిర్వీర్యం అయిపోతాయి. ఒక డాక్టర్ ఒక డ్యూటీని ప్రశ్నిస్తే సీరియస్గా యాక్ట్ చేస్తున్న పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ, ఒక కలెక్టర్ని కానీ, ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఒక మాట అంటే వాళ్ళకు సంఘాలు ఉంటాయి. ఒక టీచర్ని మాత్రమే విద్యా వాలంటీర్ని మొదలు పెడితే, అక్కడ కార్యకర్తని మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా నిందిస్తారు. లేట్ వచ్చాడు, అది చెప్పలేడు, ముందు వచ్చాడు, ఆడు చిట్టిపాటు నడుపుతున్నాడు, ఆడు ఇన్సూరెన్స్ నడుపుతున్నాడు, ఇవన్నిటి క్వశ్చన్ చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో రానున్న జనరేషన్ కానీ, మనకి కానీ, ఎవరికైనా మంచిది కాదు. విద్యా వ్యవస్థ టీచర్ అనేటోడు లేకుంటే ఇప్పుడు మీరున్న అధికారులు ఎవరు లేరు, ఏ కలెక్టర్, ఇంజనీరు, డాక్టర్ ఎవరు లేరు. ఆ టీచరు అక్కడే ఉండిపోతున్నారు కాబట్టి మీరు ఈ స్థాయికి ఎదుగుతున్నారు. టీచర్ ఆ చెక్కటం ఏదైతే విద్యాబుద్ధులు చెప్పడంలో ఉన్న క్రమశిక్షణ కాస్త కఠినంగా లేనప్పుడు, అంటే విద్యార్థులు ప్రవర్తన పట్ల కఠినంగా లేనప్పుడు, వాళ్ళు చూసి వదిలేస్తే ఖచ్చితంగా చెడిపోయేది టీచర్ ఒక్కడే కాదు, టీచర్ పిల్లలే కాదు, ఆ ప్రతి ఒక్కరి పిల్లలు, అంటే జనరేషన్ మొత్తం నష్టపోతుంది. చిన్న తప్పులను కూడా మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, వానికి తప్పు అని చెప్పే రోజులు చెప్పినప్పుడు కొంచెం పెద్ద చెప్తే తండ్రి మాట వినడు, తల్లి మాట వినడు, సమాజం మాట అసలే వినడు. ఇప్పుడు చూస్తున్న ఈ డ్రగ్స్ కల్చర్ కావచ్చు, చిన్న
విషయానికి సూసైడ్ చేసుకోవడం కావచ్చు, ఫ్రస్ట్రేషన్లో హత్యలు చేయడము, ఆత్మహత్యలు చేసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి కూడా చిన్నప్పటి నుంచి ఏది తప్పు ఒప్పు అనేది దాన్ని అంటే తప్పు ఏ తప్పుకి ఎంత స్కేల్లో శిక్షించాలనేది ఒక టీచర్ మాత్రం తెలుసు. ఏ ప్రశ్నకి ఎన్ని మార్కులు వేయాలో ఎంత జాగ్రత్తగా చేస్తారో టీచర్ పార్షియాలిటీ లేకుండా ఏ తప్పుకి ఎంత మొత్తంలో శిక్షించాలి అనేది కూడా టీచర్ ఖచ్చితంగా తెలుసు. తన వృత్తిలో భాగంగా చేస్తాడు. తన వృత్తిని తను నిర్వర్తించినప్పుడు మాత్రమే మన అందరి పిల్లలు, మన జనరేషన్, రానున్న జనరేషన్కి సరైన క్రమశిక్షణ విద్యాబుద్ధులు వస్తాయి. ఈ విషయంలో ప్రభుత్వాలు, సామాజిక కార్యకర్తలు లేదంటే అధికారులు కూడా చాలా కఠినమైన నిర్ణయాలు అంటే టీచర్స్ పట్ల కాస్త ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి టీచర్స్కి. టీచర్స్ మీరు కూడా మీ యొక్క ధర్మాన్ని కొంచెం అంటే పిల్లలకు అర్థమయ్యే విధంగా పేరెంట్స్ని కన్విన్స్ చేసిన అవసరం లేదు. పేరెంట్స్ కూడా గతంలో పిల్లలే, వాళ్ళు కూడా దెబ్బలు తినొచ్చిన వాళ్ళు. మేము కూడా చిన్నప్పుడు మస్తు సార్లు కొట్టారు. మన అమ్మనాయలు కొట్టకుండా టీచర్లు కొట్టినప్పుడు చాలా ప్రెస్టేజ్ తీసుకుని చదువుకునే వాళ్ళు. ఒకసారి ఫెయిల్ అయితే రెండోసారి పాస్ అయ్యే ట్రై చేసేవాళ్ళం. ఒకరోజు స్కూల్కి రాకుంటే తీసుకుపోయి కొట్టేవాళ్ళు, చెట్ల కింద చెట్టు కాడ నిలబెట్టేవాళ్ళు, మోకాళ్ళ మీద నిలబెట్టేవాళ్ళు, గోడ కూర్చేసేవాళ్ళు, తొడపాశం పెట్టేవాళ్ళు, వంచి కొట్టేవాళ్ళు, వీపు మీద కొట్టేవాళ్ళు. అవన్నీ అసలు అక్కడ స్కూల్లోనే మర్చిపోతాం. టీచర్ మీద కోపం తెచ్చుకోవటాలు లేదు, అవన్నీ అందరూ అంటే ఈ జనరేషన్ గతంలో ఉన్న అందరూ తెలుసు. ఇప్పుడున్న పెద్దవాళ్ళు ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవన్నీ మనవన్నీ దాటి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు మన పిల్లలు మాత్రమే అమ్మో మా పిల్లల్ని ఏమనొద్దంటే, మీ పిల్లల్ని మీ టీచర్లు ఎప్పుడైతే క్రమశిక్షణ చూడలేకపోతున్నారో రేపొద్దున ఈ పిల్లలు నీ మాట వినడు, సమాజం మాట వినడు. సమాజానికి, నీ కుటుంబానికి, వాని కుటుంబానికి కూడా వాడు ఎడలేని తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఖచ్చితంగా టీచర్స్కి ఈ విషయంలో కొంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. అధికారులు కానీ, సామాజిక కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు. టీచర్ అనేవాళ్ళు లేకుంటే విద్యార్థి అంటే ఆ యొక్క కరికులం కానీ తన యొక్క ఎదుగుదల అనేది విశృంఖలంగా విచ్చలవిడతనానికి దారి తీస్తుంది. ఇది గమనించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యాసమితి, సైనింగ్ ఆఫ్.